హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి టాపిక్ ఏంటంటే సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీకైతే తెలంగాణ సర్కార్ అయితే సంసిద్ధమైతే చేస్తుంది అన్ని కార్యక్రమాలను. ఇప్పటివరకు 3 నెలల రేషన్ ఒకేసారి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సెప్టెంబర్ నెల నుంచి అయితే మళ్ళీ ప్రతి నెల కూడా రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలైతే చేస్తుంది. అయితే ఈసారి ఇవ్వబోతున్నటువంటి రేషన్‌లలో మీకు బ్యాగ్స్ అనేటివి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోందనమాట. ఈ యొక్క బ్యాగ్ మీద ఏమేమి ఉంటాయి, అదేవిధంగా ఆ బ్యాగ్ ఏ విధంగా ఉంటుందనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అలానే కొత్తగా రేషన్ కార్డులు పొందినటువంటి వాళ్ళకి సంబంధించి, రేషన్ మంజూరు పత్రాలనేటివి ఇంకా అందనటువంటి వాళ్ళకి సంబంధించి, అలానే ఆన్‌లైన్‌లో మీ పేరు చూపిస్తున్నప్పటికీ రేషన్ రాకపోతే, ఈసారి సెప్టెంబర్ నెలలో మీకు రేషన్ ఇస్తారా లేదా అనే దాని మీద కూడా మీకు ఒక క్లారిటీ అనేది అందిస్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ టాపిక్ మీద ఒక చిన్న పీడీఎఫ్ అయితే రెడీ చేశాను. దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని మీకు ఇక్కడ షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి చూసుకోవచ్చు. రేషన్‌తో పాటు ఫ్రీ బ్యాగులు వచ్చే నెల నుంచి అందజేయనున్న ప్రభుత్వం బ్యాగులపై సంక్షేమ పథకాల వివరాలు అని చెప్పి మనకి ఈరోజు న్యూస్ పేపర్‌లో ఒక పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్‌ని అయితే ఇక్కడ మీకు డిస్‌ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాననమాట. ఇందులో ఉన్నటువంటి సమాచారం ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెల నుంచి మళ్ళీ రేషన్ పంపిణీ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ప్రభుత్వం ఫ్రీగా బ్యాగులు అందజేయనున్నట్లు అధికార వర్గాలైతే తెలియజేశాయి. బ్యాగుల్లో సన్నబియ్యంతో పాటు దానిపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు ప్రింట్ అయ్యి ఉంటాయని చెప్తున్నారనమాట. అంటే మీకు ప్రతి నెల కూడా ఒక బ్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ బ్యాగ్‌లో వచ్చేసి మీకు రేషన్ బియ్యం అనేది, సన్నబియ్యం అనేది పంపిణీ చేస్తారు. వీటితో పాటు ఆ రేషన్ బ్యాగ్ ఏదైతే ఉందో దాని మీద తెలంగాణ సర్కార్ ప్రెజెంట్ కాంగ్రెస్ సర్కార్ ఇస్తున్నటువంటి ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక ప్రింట్ కూడా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ ఒకేసారి అందజేయడంతో ఆగస్టు వరకు సరఫరా అయితే ఆగిపోయింది. ఇప్పటివరకు కొన్ని జిల్లాల్లోని రేషన్ షాపులకు బ్యాగులు చేరినట్లు సివిల్ సప్లైస్ అధికారులైతే తెలియజేస్తున్నారు. ఈ బ్యాగ్ ధర బయట వచ్చేసి రూ. 50 వరకు అయితే ఉంటుందని చెప్పారనమాట. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, అదేవిధంగా సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ ఫోటోలతో పాటు ఇందిరమ్మ అభయ హస్తం పేరుతో రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీల వివరాలు ప్రింట్ అయి ఉంటాయి. రేషన్ అయిపోయాక ఆ బ్యాగులను ఇతర సరుకులు, కూరగాయలు, కిరాణా సామాన్లు వాటికి ఉపయోగించేందుకు వీలుగా క్వాలిటీతో అయితే బ్యాగ్స్ అనేటివి ఉన్నాయని చెప్పి చెప్తున్నారనమాట. ఇది మీకు వింటుంటే ఒకటి గుర్తొచ్చుంటుందనమాట. జగన్ సర్కార్ ఏపీలో వచ్చేసి వైసీపీ గవర్నమెంట్ కూడా సేమ్ ఇదే విధంగా రేషన్ పంపిణీ చేసే టైంలో అయితే బ్యాగులను ఇచ్చిందనమాట. అయితే ప్రతి నెల కూడా ఇవ్వకుండా ఆ బ్యాగులను ఏదైనా పండుగ సందర్భంగా మాత్రమే ఇచ్చేవాళ్ళనమాట. అంటే సంక్రాంతికి, అదేవిధంగా దసరాకి ఇలా ఉగాదికైతే ఇచ్చేవాళ్ళనమాట. అయితే ఈసారి ప్రతి నెల కూడా ఇస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఈ బ్యాగ్ అనేది మీకు అన్ని రకాలుగా క్యారీ చేసుకునేదానికి వీలుగా క్వాలిటీతో అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ విధంగా మీకు బ్యాగ్స్ అనేటివి వస్తాయన్నమాట రేషన్ పంపిణీలో రేషన్‌తో పాటు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొత్తగా రేషన్ కార్డులు పొందినటువంటి వాళ్ళకి మంజూరు పత్రాలు అనేటివి అందుతాయి త్వరలోనే. ఈ మంజూరు పత్రాలు అందడంతో పాటు మీకు వివిధ రకాల ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా అప్లై చేయించే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంటు. మీరు డైరెక్ట్‌గా ప్రజాపాలన సేవా కేంద్రాలకెళ్ళి దరఖాస్తులు అనేటివి చేసుకోవచ్చు. మీకు మంజూరు పత్రం లేదా ఆన్‌లైన్‌లో మీ వివరాలు గనక ఫ్లెచ్ అయ్యి ఉంటే. అయితే ఎవరికైతే ఆన్‌లైన్‌లో ఈ వివరాలు అనేటివి వచ్చి ఉన్నాయో కీ రిజిస్టర్‌లో మీ నంబర్ అనేది చెక్ చేసుకోండి. కీ రిజిస్టర్‌లో మీ నంబర్ కనిపిస్తే, అంటే మీ యొక్క వివరాలు గనక అందులో చూపిస్తున్నట్లయితే మీకు ఈ సెప్టెంబర్ నెల నుంచి రేషన్ పంపిణీ కూడా జరుగుతుందనమాట. పూర్తి వివరాలైతే వచ్చి ఉన్నాయండి. ఆన్‌లైన్‌లో పేర్లు ఎవరికైతే ఉన్నాయో కీ రిజిస్టర్‌లో, ఆ రిజిస్టర్‌లో ఉన్నటువంటి నేమ్స్ ఆధారంగానే మీకు రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది ప్రతి నెల కూడా. కాబట్టి నేను మరొక వీడియోతో మీకు తప్పకుండా తెలియజేస్తాను. కీ రిజిస్టర్‌లో మీ నంబర్ ఎంటర్ అయ్యి ఉందా లేదా? మీ వివరాలు నమోదయ్యి ఉన్నాయా లేదా? ఎలా చూసుకోవాలనేది కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆ కీ రిజిస్టర్‌లో పేర్లు ఉంటే మీకు రేషన్ అనేది వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వస్తుంది. ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ మనకు 3 నెలల రేషన్ ఒకేసారి అయితే ఇచ్చేసారు కాబట్టి రేషన్ అనేది ఇవ్వలేదు. సెప్టెంబర్ నెల నుంచి మళ్ళీ రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఖచ్చితంగా రేషన్ పంపిణీ అనేది జరుగుతుందనమాట. కీ రిజిస్టర్‌లో పేర్లు ఎవరైతే వచ్చి ఉన్నాయో. ఓకేనా? ఇదండి ఫైనల్‌గా ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్ రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. ఈ వీడియోని నలుగురికి ఉపయోగపడే విధంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ యొక్క రేషన్ పొందేందుకు అర్హులై ఉండి కూడా కీ రిజిస్టర్‌లో పేర్లు ఉండి కూడా ఇంకా వారికి రేషన్ అనేది అందలేదో వారికి ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.